హౌస్ ఆఫ్ ది డ్రాగన్‌లోని మన అందరం ఇష్టపడబోయే ఒక బిగ్ క్యారెక్టర్ క్రేగన్ స్టార్క్. ఎపిసోడ్ 1లోని జస్ట్ అలా చూపించి వదిలిపెట్టారు. సింపుల్‌గా క్రేగన్ స్టార్క్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఒక్క మాటలో చెప్పాలంటే, నెడ్ స్టార్క్ క్యారెక్టర్ కింగ్స్ ల్యాండింగ్‌లోని చనిపోకుండా హ్యాండ్ ఆఫ్ ది కింగ్‌గా తెలివిగా బిహేవ్ చేస్తుంటే ఎలా ఉంటుందో క్రేగన్ స్టార్క్ క్యారెక్టర్ అలా ఉంటుంది. హౌస్ ఆఫ్ ది డ్రాగన్‌లోని క్రేగన్ స్టార్క్ అండ్ జేస్‌ని చూపించినప్పుడు కూడా కేవలం వీళ్ళు కొంతసేపటికే పరిమితం చేశారు. యాక్చువల్‌గా నార్త్‌లోని చాలా స్టోరీ జరుగుతుంది. జేస్ అండ్ క్రేగన్ స్టార్క్ మధ్యలోని ఒక మంచి రిలేషన్‌షిప్ ఉంటుంది. అదంతా టీవీ షోలోని స్కిప్ చేశారు. సో ఈ వీడియోలోని నార్త్‌లో జరిగే పాలిటిక్స్ గురించి అలానే క్రేగన్ స్టార్క్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదంతా బుక్ స్టోరీ కాబట్టి మాక్సిమం స్పాయిలర్స్ లేకుండానే చెప్పడానికి ట్రై చేస్తాను. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 1 ఎపిసోడ్ 1లోని రెనెరాని విసేరిస్ తన ఎయిర్‌గా ఎంచుకున్నప్పుడు నార్త్ నుంచి ఒక స్టార్క్ అక్కడికి వస్తాడు. అతని పేరు రికాన్ స్టార్క్. రికాన్ స్టార్క్ హౌస్ గ్లోవర్‌కి చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళిద్దరికి పుట్టేవాడే క్రేగన్ స్టార్క్. అండ్ అంతేకాకుండా రికాన్‌కి ఒక బ్రదర్ కూడా ఉంటాడు. అతని పేరు బెన్నెడ్ స్టార్క్. ఇంకా క్రేగన్ స్టార్క్‌కి ఒక బ్రదర్ ఉంటాడు. అతను పుట్టగానే చనిపోతాడు. అంతేకాకుండా క్రేగన్‌కి ఒక సిస్టర్ కూడా ఉంటుంది. తను ఒక బాస్టర్డ్ గర్ల్ అన్నమాట. తన పేరు సారా స్నో. రికాన్ చనిపోయేసరికి క్రేగన్‌కి సరిగ్గా 13 ఏళ్ళు మాత్రమే ఉంటాయి. సో చిన్నవాడు కాబట్టి క్రేగన్ స్టార్క్‌కి బదులుగా వింటర్‌ఫెల్ బాధ్యతల్ని తన అంకులైన బెన్నెడ్ స్టార్క్ తీసుకుంటాడు. వింటర్‌ఫెల్‌ని నార్త్‌ని రూల్ చేయడం వల్ల బెన్నెడ్ స్టార్క్‌కి ఆ పవర్ అలవాటవుతుంది. క్రేగన్ స్టార్క్ పెద్దవాడైనా సరే తనకి థ్రోన్ ఇవ్వడు. అలానే బెన్నెడ్ స్టార్క్‌కి ముగ్గురు సన్స్ ఉంటారు. క్రేగన్ స్టార్క్‌ని ఎలా అయినా సైడ్ చేసి వింటర్‌ఫెల్‌ని అలానే నార్త్‌ని తనే తీసుకోవాలి అనుకుంటాడు. కానీ క్రేగన్ స్టార్క్ చాలా తెలివైనడు. అప్పటికే 16 ఏళ్ళు ఉన్నా సరే క్రేగన్ స్టార్క్ వాళ్ళ అంకుల్ని 3 సన్స్‌ని బంధించి వింటర్‌ఫెల్‌ని తన ఓన్‌గానే సొంతం చేసుకుంటాడు. తర్వాత క్రేగన్ స్టార్క్ ఆరా నోరే అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తను హౌస్ నారేకి చెందింది. ఇది వింటర్‌ఫెల్‌కి దగ్గరలోని వుల్ఫ్స్‌వుడ్ అనే ఒక ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. అందులోని కొన్ని మౌంటైన్స్ ఉంటాయి. ఆ మౌంటైన్స్‌లో ఉండే మౌంటైన్ క్లానే ఈ హౌస్ నారే అన్నమాట. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళిద్దరికి ఒక పిల్లోడు పుడతాడు. అతని పేరు క్రేగన్ స్టార్క్. వాళ్ళ ఫాదర్ నేమ్ అయిన రికాన్ అని పెడతాడు. ఆ బేబీకి జన్మనిచ్చి క్రేగన్ స్టార్క్ వైఫ్ అయిన ఆరోనోరే చనిపోతుంది. ఏగోన్ ముందు ఎప్పుడైతే టోరెన్స్‌లోకి తల ఉంచుతాడో అప్పటి నుంచి హౌస్ స్టార్క్ టార్గేరియన్‌కి లాయల్‌గా ఉంటారు. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ స్టార్ట్ అయిన తర్వాత రెనెరా తన పిల్లల్ని వేరే హౌసెస్ యొక్క అలీజియన్స్ కోసం డ్రాగన్స్ ద్వారా పంపిస్తుంది. దాంట్లోని రెనెరా పెద్ద కొడుకైన అలానే రెనెరా హెయిర్ అయిన జేస్ నార్త్‌కి వెళ్తాడు. జేస్ తన డ్రాగన్‌తోని నార్త్‌కి వెళ్ళడానికి ముందు మధ్యలోని కొన్ని ప్లేసెస్ దగ్గర ఆగుతారు. అందులోని ఫస్ట్ వేల్ దగ్గర ఆగుతాడనమాట. అప్పట్లోని వేల్ని రూల్ చేసేది లేడీ జైన్ ఆరెన్. జేస్ వెళ్ళి జైన్ ఆరెన్‌తో మాట్లాడతాడు. జైన్ ఆరెన్ రెనెరాకి సపోర్ట్ చేస్తానని చెప్తుంది. కానీ తను ఫస్ట్ పెట్టిన కండిషన్ ఏంటంటే వేల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక డ్రాగన్ కావాలి. ఎందుకంటే ఎంత ఆర్మీ వచ్చినా సరే వేల్ని ఓడించలేదు. వాళ్ళ సోల్జర్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకి బ్లడీ గేట్ అని ఒక ఐరన్ ప్రొటెక్ట్ చేయడానికి ఒక గేట్ ఉంటుంది. దాన్ని దాటి ఏ ఆర్మీ కూడా వేల్ లోపలికి రాలేదు. First lords of the Vale didn't have much, but they had these mountains, and they knew how to use them. The fortress they built here has never been overcome, not once in 1,000 years. Know your strengths, use them wisely. కానీ పైనుంచి ఎగురుకుంటూ ఒక డ్రాగన్ వస్తే వేల్ మాత్రం ఏమీ చేయలేదు. 2 టీమ్స్‌లోని డ్రాగన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక డ్రాగన్ అడుగుతుంది. ఇంకా సెకండ్ కండిషన్ ఏంటంటే లేడీ జైన్ ఆరెన్‌కి అప్పటికి హస్బెండ్ ఉండడు. అలానే జేస్ కూడా చూడడానికి చాలా బాగుంటాడు. సో లేడీ జైన్ ఆరెన్ జేస్‌ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేసిందని చెప్పి ఒక థియరీ ఉంది. దానికి జేస్ ఒప్పుకోడు అనుకోండి. అండ్ తర్వాత జేస్ పక్కనే ఉన్న 3 సిస్టర్స్‌కి వెళ్తాడు. అక్కడి నుంచి నార్త్‌లో ఉన్న వైట్ హార్బర్‌కి వెళ్తాడు. తర్వాత ఫైనల్‌గా వింటర్‌ఫెల్‌కి వెళ్తాడు. వింటర్‌ఫెల్ చాలా రోజుల తర్వాత ఒక డ్రాగన్‌ని చూస్తుంది. యాక్చువల్‌గా డ్రాగన్స్‌కి మంచు అంటే నచ్చదు. అలానే క్రేగన్ స్టార్క్‌కి ఒక బ్రదర్ పుట్టి చనిపోతాడు. జేస్‌ని చూడంగానే క్రేగన్ స్టార్క్‌కి తన బ్రదరే గుర్తొస్తాడు. తనకి ఒక బ్రదర్ లాగా అనిపిస్తాడనమాట. ఈమా తేజస్సు, ఈమా టీవీ, ఈమా రాజసం. వారిని చూస్తుంటే సోదర భావంతో మా మనసు ఉప్పొంగిపోతుంది. వాళ్ళు వింటర్‌ఫెల్‌లోని తాగుతారు, తిరుగుతారు, వుల్ఫ్స్‌వుడ్‌లోని హంటింగ్‌కి వెళ్తారు. ఇంకా చాలా చేస్తారు. ఇదంతా చేయడం వల్ల వాళ్ళిద్దరికి ఒకలంటే ఒకరికి నచ్చుతారు. వాళ్ళిద్దరూ బ్రదర్‌హుడ్ అనే ఒక ఓత్‌ని తీసుకుంటారు. ముఖ్యంగా జేస్‌కి నార్త్ చాలా బాగా నచ్చుతుంది. అక్కడ ఉండే వీర్‌వుడ్ ట్రీస్ వాళ్ళు నమ్మే ఓల్డ్ గడ్ రిలీజియన్ కూడా బాగా నచ్చుతుంది. దానివల్ల ఫెయిత్ ఆఫ్ 7 నుంచి జేస్ ఓల్డ్ గడ్ రిలీజియన్‌కి కన్వర్ట్ అవుతాడు. ఈ ఫెయిత్ ఆఫ్ 7 అనే రిలీజియన్ ఏగోన్ టార్గెరియన్స్‌లోని ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు. అలా ఇది కంటిన్యూ అవుతూ వస్తుందన్నమాట. క్రేగన్ స్టార్క్‌కి ఒక సిస్టర్ ఉంటుంది. తన పేరు సారా స్నో.
తను జేస్ని చూడగానే ఇష్టపడుతుంది. వీళ్ళిద్దరి గురించి క్రేగన్ స్టార్క్ కూడా తెలుసుకుంటారు. తర్వాత వీళ్ళిద్దరికి వేర్వుడ్ ట్రీ ముందు పెళ్లి కూడా చేసుకుంటారు. అలానే జేస్ యొక్క డ్రాగన్ అయిన వెర్మాక్స్ వింటర్ఫెల్లో ఉన్న డంజన్స్లోని డ్రాగన్ ఎగ్స్ని పెడుతుంది. కొంతమంది అనేది ఏంటంటే ఇవి కేవలం స్టోరీసే అని, కానీ వినడానికి మాత్రం ఇవి చాలా ఫ్యాసినేటింగ్గా అనిపిస్తాయి. క్రేగన్ స్టార్క్ అండ్ జేస్ మధ్యలోని ఒక ఒప్పందం ఉంటుంది. అదే ప్యాక్ట్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్. జేస్కి పుట్టబోయే ఫస్ట్ బోర్న్ డాటర్కి అలానే క్రేగన్ స్టార్క్ కొడుకైన రికార్డ్ స్టార్కి పెళ్లి చేద్దామని వాళ్ళు అనుకుంటారు. క్రేగన్ స్టార్క్ క్యారెక్టర్ చాలా పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్. హౌస్ ఆఫ్ ది డ్రాగన్లోనే తనకు కనిపించినప్పుడు తన వెనకాల ఐస్ సోడ్ ఉంటుంది. ఇది హౌస్ స్టార్క్ యొక్క యాన్సెస్ట్రల్ వెలీరియన్ స్టీల్ సోడ్ అనమాట. ఇది చాలా బరువుగా ఉంటుంది. నెడ్ స్టార్క్ అంత తోడే దాన్ని కేవలం ఎవరినైనా పనిష్ చేయడానికి మాత్రమే దాన్ని బయటికి తీసేవాడు. కానీ క్రేగన్ స్టార్క్ ఇది నార్మల్ సోడ్ లాగా తన వెనకాల వేసుకొని తిరుగుతాడు. జస్ట్ లైక్ ఆర్థర్ డేన్ తన మార్నింగ్ సోడ్ని ఎలా వాడతాడో ఇక్కడ క్రేగన్ స్టార్క్ తన ఐస్ సోడ్ని అలా వాడుతున్నాడు అనమాట. అంటే క్రేగన్ స్టార్క్ ఎంత గొప్ప సోర్డ్స్ మ్యానో ఆలోచించండి. టార్గెరియన్ డైనెస్టీలోని ఎయిమన్ టార్గెరియన్ ఒక నైట్ ఉంటాడు. అతను అందరూ డ్రాగన్ నైట్ అని అంటారు. ఏమన్ ఒక గ్రేట్ సోర్డ్స్ మ్యాన్ అనమాట. యూటీ యూనివర్స్ లోని బెస్ట్ ఫైటర్స్ అని ఒక లిస్ట్ ఇస్తే అందులోనే ఏమన్ ఖచ్చితంగా ఉంటాడు. ఏమన్ నేను ఫేస్ చేసిన అందరిలోనూ క్రేగన్ స్టార్క్ ఒక గ్రేట్ సోర్డ్స్ మ్యాన్ అని ఒప్పుకుంటాడు. నార్త్లో ఉన్న వాళ్ళందరూ క్రేగన్ స్టార్క్ని వుల్ఫ్ ఆఫ్ ది నార్త్ అని అంటారు. లైక్ ప్రతి స్టార్ క్యారెక్టర్కి ఒక నిక్నేమ్ ఉంటుందన్నమాట. రాబ్ స్టార్క్ని యంగ్ వుల్ఫ్ అని, నెడ్ స్టార్క్ని క్వైట్ వుల్ఫ్ అని అంటారు. ఎప్పుడైతే స్టార్క్ రెనేరాకి సపోర్ట్ చేద్దాం అనుకున్నారో డాన్స్ ఆఫ్ ది డ్రాగన్లోని నార్త్ నుంచి వింటర్ వుల్ఫ్స్ అని క్రేగన్ స్టార్క్ తయారు చేసిన ఒక ఆర్మీ వెళ్తుంది. వీళ్ళు రివర్ లాండ్స్లో జరిగిన ఒక బ్యాటిల్లోని పాల్గొంటారు. ఈ బ్యాటిల్ జరిగే సమయంలోని ఎపిసోడ్ 3లోనే మనకు కనిపించబోయే బెంచ్కాట్ బ్లాక్వుడ్ అనే క్యారెక్టర్ క్రేగన్ స్టార్క్తోని ఇలా అంటాడు, బ్యాటిల్లో మేబీ మీ ఆర్మీలోని సగం మంది పైగా చనిపోతారు అని. దానికి క్రేగన్ స్టార్క్ మేము ఎప్పుడైతే నార్త్ నుంచి బయటకు వచ్చామో అప్పుడే మా ప్రాణాల మీద ఆశలన్నీ వదిలేసి వచ్చామని అంటాడు. అంటే వాళ్ళు యుద్ధానికి అంత డెడికేషన్ చూపిస్తారనమాట. ఇంత గొప్ప క్యారెక్టర్ గురించి గేమ్ ఆఫ్ థ్రోన్స్లోని ఒక్క స్టార్ కూడా మాట్లాడలేదంటే టీవీ షోలోని ఇలా మాట్లాడినట్టు ఎక్కడ చూపించలేదు. కానీ బుక్లోని బ్రాన్ ఓషాని వింటర్ఫెల్ డంజన్స్లోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ వింటర్ఫెల్ని రూల్ చేసిన అందరు కింగ్స్ యొక్క స్టాచ్యూస్ ఉంటాయి. అందులోని క్రేగన్ స్టార్క్ స్టాచ్యూ కూడా ఒకటి ఉంటుంది. ఆ స్టాచ్యూని చూపించి అతను క్రేగన్ స్టార్క్ అని బ్రాన్ ఓషాతో చెప్తాడు. సో క్రేగన్ స్టార్క్ క్యారెక్టర్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్లోని రాబోయే నెక్స్ట్ సీజన్లోని మనకి ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో అయితే కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.